పోయిన వారం ఏం చెప్పాను గుర్తుందా? పోయిన వారం పరలోకం గురించే చెప్పుకున్నాం మనం. సృష్టి గురించి చెప్పుకున్నామా పోయిన వారం? దేవుడు సృష్టి గురించి చెప్పుకున్నాం కదా. ఈ వారం మళ్ళా దావీదు గురించి చెప్పుకుందాం. దావీదు ఇంట్లో 7వ వాడు. చెప్పండి, దావీదు ఎన్నోవాడు ఇంట్లో? అయితే దావీదు చిన్నవాడు ఇంత ఇంత ఉన్నప్పుడు దావీదు వాళ్ళ నాన్నగారు కొన్ని గొర్రెలు ఉంటే ఆ గొర్రెలు మేపమని దావీదుకి ఇచ్చారంట. అంటే గొర్రెలు ఉందా అక్కడ? ఇమేజ్ ఉందా? గొర్రెల్ని ఏం చేయాలంటే గొర్రెల్ని అలా అరణ్యంలోకి తీసుకెళ్ళాలి. అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ గొర్రెలు ఏం చేస్తాయంటే అరణ్యంలో గ్రాస్ ఉంటుంది కదా, గడ్డి. ఆ గడ్డి తింటాయి, మళ్ళీ అక్కడ వాటర్ ఉంటే వాటర్ తాగుతాయి. అక్కడే దగ్గర ఉండాలన్నమాట. రోజంతా వేరే 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 ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉండాలి. గొర్రెలను ఏమంటారు ఇంగ్లీష్లో? షీప్ అంటారా? ఆ షీప్స్ని తీసుకెళ్తే అవి చక్కగా మొక్కలు అవన్నీ తిని వాటర్ తాగి మళ్ళీ నైట్ వాటిని ఇంటికి తీసుకురావాలి. దావీదు ఏం పని చేసేవాడు చెప్పండి? గొర్రెల కాపరి. దావీదు గొర్రెలు కాసేవాడు. అయితే గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలు ఎక్కడ మేపుతారు? పొలంలో, ఇంకా అరణ్యంలో, ఫారెస్ట్లో మేపుతారు గొర్రెల్ని. ఎందుకంటే మరి గడ్డి అక్కడే ఉంటుంది కదా. అయితే మరి ఫారెస్ట్లో ఏముంటాయి? యానిమల్స్ ఉంటాయి. ఏముంటాయి? వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. వైల్డ్ యానిమల్స్ పేర్లు చెప్పండి. లైన్, టైగర్, బేర్, అదే ఎలుగుబంటి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఏం చేస్తాయి తెలుసా? అవి ఫారెస్ట్లో చెట్లు వెనకాల దాక్కుని ఆ గొర్రెలు అలాగా. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? ఒక స్టోన్ ఉందనుకో, ఇప్పుడు అరణ్యంలో స్టోన్స్ ఉంటాయి, బండలు ఉంటే దాని మీద కూర్చుంటాడు. గొర్రెలు అలా మేస్తూ ఉంటాయి కదా. ఈలోపు దావీదు ఏం చేస్తాడంటే గొర్రెలు అలా గ్రాస్ తింటూ ఉంటాయి కదా. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటాడు. గొర్రెలు అలా మేస్తూ ఉంటాయి. అప్పుడు సడన్గా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, సింహం ఒక రోజు ఏమైంది తెలుసా? ఒక సింహము ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంది. పెద్ద సింహం దేనికోసం దాక్కుంది? అది గొర్రెని తినేయడానికి. అవునా? మరి వైల్డ్ యానిమల్స్ ఏం తింటాయి? అవి యానిమల్స్నే తింటాయి. అవునా? మేకని, లేకపోతే గొర్రెని, ఇంకా జిరాఫీని కూడా తింటాయి. ఏవి? లైన్స్, జిరాఫీని, లేకపోతే జింక, డీర్ అని ఉంటుంది, దుప్పి, జింక, వాటిని కూడా తింటాయి. అయితే ఒక సింహం ఒక రోజు ఏం చేసిందంటే, పెద్ద సింహము దాక్కుంది, చెట్టు వెనకాల దాక్కుని. ఆ గొర్రెలు అటువైపు వెళ్ళి అలాగా గ్రాస్ తింటున్నప్పుడు సడన్గా వచ్చి ఒక గొర్రె పిల్లని అలా నోటితో పట్టేసుకుని వెళ్ళిపోతుంది. అయితే సింహం వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు తిరుగుతాయి కదా. కుక్కలు, ఏదైనా పెద్ద కుక్క మీ మీదకి ఎలా వచ్చిందనుకో, మీరు ఏం చేస్తారు? క్రాయ్ తీసుకుని కొడతారా? అంత ఉండదు మీకు. అది కరెక్ట్గా చెప్పావు ఆచార్య. కుక్క మీ మీదకి వస్తే రాయి తీసుకుని కొట్టరు, పరిగెట్టుకుని పారిపోతారు. అర్థమవుతుందా? ఇలా వచ్చి గట్టిగా మురిగిందనుకో కుక్క, మీకు భయం వేస్తుంది కదా. నీకు జరిగిందా? పెద్ద కుక్కలు వస్తే ఒకసారి కుక్క నేను లాగింది గుర్తుందా? చిన్నప్పుడు కుక్కలు భయపడతారా? మీరు భయం ఉందా కుక్కలంటే? మరి లయన్ అన్నిటికంటే డేంజరస్ యానిమల్. అవునా? అన్నిటికంటే డేంజరస్ యానిమల్. ఫారెస్ట్లో ఉండే ప్రతి యానిమల్ కంటే డేంజరస్ యానిమల్, చాలా బలమైన జంతువు అది. సింహముకు అన్నీ భయపడతాయి. సింహంకి అడవిలో ఉండే జంతువులన్నీ భయపడతాయి. అది చాలా బలమైనది, చాలా సింహముకి ఇంకొక పేరు ఉంది, ఏంటో తెలుసా? ఫారెస్ట్కి కింగ్, అది అడవికి రాజు. సింహం ఎవరు అంటే ఆ జంతువులన్నిటికీ అదే రాజు అనమాట, చాలా బలమైనది. మరి దావీదు చిన్నవాడు కదా, అంత పెద్ద సింహం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు దావీదుకి భయం వేస్తుందా ఏదా? కానీ దావీదుకి భయమే లేదు. దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఆ సింహమును తరిమి తరిమి తరిమి
దాన్ని కొట్టి దాని నోట్లో నుండి గొర్రె పిల్లని బయటికి తీసేశాడు. అవునా? మీరు తీయగలరా? అసలు సింహము మీరు ఎప్పుడు చూడలేదు. సింహం ఎంత ఉంటుందో తెలుసా? ఇంత హైట్ ఉంటుంది, ఇంత ఇంత పెద్దగా ఉంటుంది. అది ఒక్కసారి గట్టిగా గర్జించింది అనుకో, మనకి చెవులు పనిచేయవు, అంత సౌండ్ వస్తుంది. సింహం గర్జిస్తే అందరూ భయపడతారు. అయితే దావీదుకి ఏం లేదు చెప్పండి, భయం. చిన్నవాడే దావీదు, అయినా దావీదుకి సింహం అంటే ఏం లేదు, భయం లేదు. సింహమును తరిమి కొట్టి దాని నోట్లో నుంచి గొర్రె పిల్లని తీసేశాడు. అప్పుడు సింహం ఏం ఊరుకుంటుందా? అప్పుడు సింహము దావీదుని చంపడానికి దావీదు మీదకి వచ్చింది. అయితే అప్పుడు దావీదు ఏం చేశాడు? పారిపోయాడా? దావీదు ఆ సింహమును పట్టుకుని కొట్టి చంపి పడేశాడా సింహము? ఇప్పుడు ఇంకొకసారి దావీదు అలాగా గొర్రెలు మేపుతున్నప్పుడు ఈసారి ఎలుగుబంటి వచ్చింది. ఏం వచ్చింది? ఎలుగుబంటి కూడా చాలా డేంజరస్ యానిమల్. ఇంకో అప్పుడప్పుడు మౌంటైన్స్ ఉంటాయి కదా, పర్వతాలు, అక్కడ కొంతమంది ఆ పర్వతాల మీద మౌంటైన్స్ మీద తిరుగుతున్నప్పుడు ఎలుగుబంట్లు మనుషుల్ని పట్టుకుని మొత్తం చంపేసి తినేస్తాయి. చాలా డేంజరస్ యానిమల్ ఏది ఎలుగుబంటి. అది కూడా సింహం లాగానే డేంజరస్ యానిమల్ ఎలుగుబంటి. అయితే అది కూడా ఒకసారి వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే అప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? భయపడలేదు. ఏం చేయలేదు? దావీదుకి ఏం లేదు, సింహం అన్నా భయం లేదు, ఎలుగుబంటి అన్నా భయం లేదు. ఎలుగుబంటిని కూడా పట్టుకొని దాని నోట్లో నుంచి గొర్రెపిల్లని తీసేసుకొని ఆ ఎలుగుబంటిని కూడా చంపేశాడు. ఈసారి ఏమైందో తెలుసా? ఒకసారి ఇశ్రాయేలీలు ఎవరు ప్రజలు? దేవుని ప్రజలు. చెప్పండి, ఇశ్రాయేలీలు ఎవరు ప్రజలు? ఫిలిష్తీయులు ఎవరు? అన్యజనులు. ఫిలిష్తీయులు ఎవరు? ఒకసారి ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు మధ్యలో యుద్ధం జరిగింది. దేవుని ప్రజలకు అన్యజనులకు మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఫిలిష్తీయుల సైన్యంలో నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు గొల్యాతు. చెప్పండి, గొల్యాతు చాలా హైట్ ఉన్నాడు, అందరికంటే హైట్ ఉన్నాడు, అందరికంటే బలంగా ఉన్నాడు. అయితే గొల్యాతు ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనా బలవంతులు ఉంటే వచ్చి నాతో ఫైట్ చేయండి. నేను ఓడిపోతే మేమందరం ఓడిపోయినట్టు, నేను గెలిస్తే మేమందరము గెలిచినట్టు అని ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎవరు? గొల్యాతు. ఎవరికి వేస్తున్నాడు ఛాలెంజ్? ఎవరికి విసురుతున్నాడు ఛాలెంజ్? ఇశ్రాయేలీలకి. ఎవరికి? అయితే గొల్యాతుతో ఫైట్ చేయడానికి ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకు? గొల్యాతు అందరికంటే హైట్గా ఉన్నాడు. ఎవరో ఒకరు వెళ్ళాలి, సింగిల్గా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గొల్యాతుతో ఫైట్ చేయాలి. కానీ ఫైట్ చేద్దామంటే గొల్యాతుతో ఫైట్ చేయడానికి గొల్యాతు అంత హైట్ ఎవరూ లేరు ఇశ్రాయేలీల్లో. గొల్యాతు అంత బలం ఎవరికీ లేదు. గొల్యాతు చాలా ఎత్తున్నాడు, అందరికంటే ఎత్తున్నాడు, అందరికంటే బలంగా ఉన్నాడు. అతని చేతిలో పెద్ద కత్తి ఉంది, పెద్ద డాలు ఉంది. ఆ డాలు అతని ముందు ఒక అతను పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు ఇశ్రాయేలీలు. కానీ దావీదు భయపడతాడా దేనికైనా? దావీదు దేనికి భయపడ్డాడు. దావీదులో భయపడే లక్షణం లేదు. ఏ లక్షణం లేదు? మీరు చూడండి, నైట్ టైమ్స్ అలా టాయిలెట్ పోసుకోవడానికి వెళ్ళాలంటే మీరు భయం అంటారు. అవునా? నీకు భయం లేదు, మీకు భయం ఉన్నాయా? భయము. నైట్ టైం అంటారుగా భయము. చీకటి అంటే భయము. సాయం రా అని మనుషులు సాయాన్ని కోరుతారు కదా. ఆశ్రయ నువ్వు అంటే నీలో ఏముంది? భయం ఉంది. నీలో ఏముంది? భయం ఉంది. నీకు భయం ఉందా? లేదా? వెరీ గుడ్. చాలామందికి భయం ఉంటుంది చిన్నపిల్లలకి. కానీ దావీదులో ఏం లేదు. దావీదుకి సింహాలన్నా భయం లేదు, ఎలుగుబంటి అన్నా భయం లేదు, శత్రువులన్నా భయం లేదు. ఇప్పుడు గొల్యాతు అన్నా కూడా దావీదుకి ఏం లేదు, అస్సలు భయం లేదు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, దావీదు అన్నలు ఉన్నారు కదా, దావీదు యొక్క అన్నలు బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ? యుద్ధంలో. ఎక్కడున్నారు? యుద్ధం చేసే వాళ్ళకి మరి ఫుడ్ కావాలి కదా. ఆ ఫుడ్ దావీదు వాళ్ళ డాడీ నాన్నగారు ఏం చేశాడంటే దావీదుని పిలిచి, ఇదిగో నీ అన్నలు అక్కడ యుద్ధంలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళు అని చెప్పి ఫుడ్ పార్సిల్ చేసి దావీదుతో పంపించాడు. ఎవరు? దావీదు వాళ్ళ నాన్నగారు. అప్పుడు దావీదు వాళ్ళ అన్నలకి ఫుడ్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం ఇంకా జరగట్లేదు, కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇక్కడ ఫిలిష్తీయులు ఉన్నారు. గొల్యాతు వచ్చి ఛాలెంజ్ విసురుతున్నాడు ఇశ్రాయేలీలకి. ఏమని?
మీలో ఎవరైనా బలవంతులుంటే నాతో వచ్చి ఫైట్ చేయండి, నన్ను ఓడించండి, అప్పుడు మేము అందరము మీకు దాసులం అవుతాము, లేదా మీరు మాకు దాసులు అవ్వాలని ఇంకా ఇంకా చాలా మాటలు. ఇంకా ఏం చేశాడు తెలుసా గొల్యాతు? మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. గొల్యాతు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఏ దేవుణ్ణి? ఇశ్రాయేలీయుల దేవుణ్ణి, దావీదు దేవునిని. ఏ దేవునిని? దావీదు దేవుడు ఎవరు? యెహోవా. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరు? యేసే ఎవరు? కుమారుడైన దేవుడు. యెహోవా ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు. అవునా? గొల్యాతు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దేవుడైన యెహోవాను దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. అప్పుడు దావీదుకి బాగా కోపం వచ్చింది. ఎవరి మీద? ఎందుకు కోపం వచ్చింది? గొల్యాతు దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఎవరిని దూషిస్తున్నాడు? దేవుణ్ణి దూషిస్తే దావీదుకి ఎందుకు కోపం వచ్చింది? దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. చెప్పండి, దావీదుకి దేవుడు అంటే ఏంటి? మరి ఇష్టమైతే ఏం చేసేవాడు తెలుసా దావీదు? ఇప్పుడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాసేవాడు కదా. గొర్రెలు కాస్తున్నప్పుడు టైం దొరికింది అనుకో, మీరు ఏం చేస్తారు? టైం దొరికితే ఊరికనే ఆడుకుంటారు. అవునా? టైం దొరికితే మీరు ఏం చేస్తారు? ఆడుకోవాలి, అల్లరి చేస్తారు. పెన్సిల్స్ తీసుకొని గోడల మీద పిచ్చి గీతలు గీస్తారు, బుక్స్ తీసుకొని పిచ్చి గీతలు గీస్తారు, బుక్స్లో పేజీలు చింపుతారు, లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటారు, గిల్లుకుంటారు, కంప్లైంట్లు చెప్పుకుంటారు. టైం దొరికితే మీరు చేసే పనులు అవేనా? కానీ దావీదు అలా చేసేవాడు కాదు. ఎందుకంటే దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. అందుకే టైం దొరికిందనుకో చక్కగా పాటలు పాడుతూ ఉండేవాడు. దావీదు ఏం చేస్తూ ఉండేవాడు టైం దొరికితే? అంతేకాదు, దావీదు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేసేవాడు. అర్థమవుతుందా? దావీదు ఏం ప్లే చేసేవాడు? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. కనబడుతుందా? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దావీదు ఏం చేసేవాడు? దావీదు పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు, మ్యూజిక్ ప్లే చేసేవాడు. మీకు పాటలు రాయడం వచ్చా? రాదు. పాటలు పాడడం వచ్చు, కానీ పాటలు రాయడం రాదు. కానీ దావీదు చిన్న వయసులోనే పాటలు రాసేవాడు. అర్థమవుతుందా? దేవుడు అంటే దావీదుకి చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే దేవుడు గొప్పవాడని, దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడని దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు దావీదుకి దేవుడు అంటే ఇష్టం. ఆ దేవుడిని గొల్యాతు దూషిస్తే, తిడితే దావీదు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? అప్పుడు దావీదు కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ గొల్యాతుని నేను ఎలాగైనా చంపేయాలి అని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఏం చేశాడు తెలుసా? ఒక చోటుకి వెళ్ళాడు. ఎలా లోయ అని ఒక లోయలోకి వెళ్ళి అక్కడ ఒక 5 స్టోన్స్ తెచ్చుకున్నాడు. 5 స్టోన్స్. ఎందుకంటే దావీదు దగ్గర ఒక ఆయుధం ఉండేది. ఆ ఆయుధం ఏంటంటే ఒడిసెల ఉందమ్మా. ఒడిసెల కనబడుతుంది అక్కడ. అందులో స్టోన్ పెట్టి ఇగో ఇలా 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 తిప్పి ఇలా వదిలేమనుకో, గన్లో నుంచి బుల్లెట్ వచ్చినట్టు బయటకు వస్తుంది స్టోను. అర్థమవుతుందా? ఇలా ఇలా తిప్పి కొడితే ఆ స్టోన్ తగులుతుంది అనమాట. దావీదు దగ్గర అది ఎప్పుడూ ఉండేది. అరణ్యంలో గొర్రెలు కాసినప్పుడు జంతువులను కొట్టడానికి అది వాడేవాడు దావీదు. దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న రివర్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి 5 స్టోన్స్ తెచ్చుకున్నాడు. 5 స్టోన్స్ తెచ్చుకుని అప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళి గొల్యాతు ముందు నిలబడి నేను నిన్ను చంపుతాను అన్నాడు. ఎవరు? దావీదు ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు. గొల్యాతు ఎంత ఉన్నాడు? అప్పుడు గొల్యాతు ఏమనుకున్నాడు? చిన్నపిల్లోని పంపించారంటే నన్ను చంపడం కొరకు అని, నీతో నేను ఫైట్ చేయను, నువ్వు చిన్నపిల్లవాడువు అని అన్నాడు. ఎవరు? కానీ దావీదు ఏమన్నాడు? లేదు, నువ్వు ఫైట్ చేయకపోయినా నేను ఫైట్ చేస్తాను, నిన్ను చంపేస్తాను ఈరోజు అన్నాడు. ఎవరు? గొల్యాతు కాదు, దావీదు. ఎవరు? అప్పుడు గొల్యాతు దావీదుని చంపడం కొరకు కత్తి తీసుకొని ముందుకు వస్తూ ఉంటే దావీదు ఏం చేశాడు తెలుసా? తన ఒడిసెలలో స్టోన్ పెట్టి చుట్టూ తిప్పి 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 వదిలాడు. వదలగానే ఏమైంది? ఆ స్టోన్ ఇలా వెళ్ళి ఇక్కడ తగిలింది కరెక్ట్గా. ఎక్కడ తగిలింది? ఇక్కడ తగలగానే ఏమైంది తెలుసా? ఇక్కడ చిల్లు పడిపోయి, హోల్ పడిపోయి స్టోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఏమైంది? ఇక్కడ ఏముంటుందో తెలుసా మీకు లోపల? మీకు ఇంకా బాడీ పార్ట్స్ గురించి రాలేదా? ఇగో ఈ లోపల బ్రెయిన్ ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ దెబ్బ తగిలితే మనిషి చచ్చిపోతాడు. వెంటనే గొల్యాతు ఇలా పడిపోయాడు. ఏమయ్యాడు?
ఇలా పడలేదు, ఇలా పడ్డాడు. వెనక్కి కాదు, ముందుకు పడ్డాడు. ఎటు పడ్డాడు? పడగానే దావీదు ఏం చేశాడు తెలుసా? పరుగెత్తుకుని వెళ్ళి కత్తి తీసుకుని గొల్యాతు తల నరికేశాడు. కట్ చేశాడు, హెడ్ కట్ చేశాడు, ఆనియన్ కట్ చేసినట్టు. ఏం కట్ చేసినట్టు? బెండకాయని కట్ చేసినట్టు, టమాటాని కట్ చేసినట్టు ఏం చేశాడు? తల కట్ చేశాడు. ఇప్పుడు దావీదుకి ఇంతకీ ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, దావీదుకి భయం అనేది లేదు. చెప్పండి, దావీదుకి ఏం లేదు? ఎందుకు భయం లేదు అని అంటే, దావీదు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. దావీదు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏ ఆత్మ కలిగిన వాడు? దేవుని ఆత్మ. దేవుడు ఎందుకు ఇచ్చాడు దావీదుకి అంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసి భయభక్తులతో ఏ తప్పు చేయకుండా ఉండేవాడు. అందుకే దేవుడు తన ఆత్మను ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు దేవుడు ఆయన ఆత్మను మీకు ఇవ్వాలంటే మీరు కూడా ఏం చేయాలి? ఎప్పుడు దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? మీకు పాటలు వచ్చా? కొన్ని పాటలు వచ్చు కదా మీకు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఇంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరూ కూర్చొని పాటలు పాడాలి. పాడితే ఎవరిని స్తుతించినట్లు? దేవుణ్ణి. తర్వాత మరి అల్లరి చేయకూడదు. అల్లరి చేసేవాళ్ళు దేవునికి ఇష్టం ఉండరు. అల్లరి చేసే పిల్లలంటే దేవునికి ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఫైట్ చేసుకునే పిల్లలన్నా దేవునికి ఇష్టము. ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఫైట్ చేసుకుంటారా? ఒకరినొకరు గిల్లేసుకొని, కొట్టేసుకొని, లేకపోతే ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చెప్పేవాళ్ళంటే, అల్లరి చేసేవారంటే, ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని పిల్లలంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి మీరు ఇష్టలుగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఇంకా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి, అల్లరి చేయకూడదు. ఇవన్నీ చేశారనుకో, అప్పుడు దేవుడు మీకు కూడా ఏమిస్తాడు? పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మని ఇంగ్లీష్లో ఏమంటారు? హోలీ స్పిరిట్. ఏ స్పిరిట్? పరిశుద్ధాత్మని దేవుడు మీకు ఇచ్చాడు అనుకో, అప్పుడు మీకు కూడా భయం పోతుంది. ఏం పోతుంది? మీరు ఇంకా దేనికి భయపడరు. నైట్ టైం పిల్లి కనబడినా భయపడరు. రోడ్డు మీద కుక్క కనబడినా, సింహం కనబడినా మీరు భయపడరు. సాతాను కనబడినా భయపడరు. చీకటి అంటే నైట్ టైము లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి అనుకో, ఆ బాల్కనీలోకి వెళ్ళాలంటే భయం. చీకటి ఏమైనా కనబడిందా మీకు? ఏం కనబడదు. అయినా భయం ఎందుకుందంటే, దేవుని ఆత్మ లేకపోతే భయం కలుగుతుంది. ఏ ఆత్మ లేకపోతే భయం వేస్తుంది? ఇప్పుడు దేవుడు తన ఆత్మని మీకు ఇవ్వాలంటే మరి మీరు ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? చెప్పండి. దేవుడు, వాక్యం చెప్పండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. బైబిల్స్ నోట్బుక్స్ తీసుకోండి, అర్జెంటుగా రాసేసుకోండి. ఇంక ఇంటి దగ్గర చదువుకోండి. ఇంక మీకు చెప్పేసి టైం అయిపోయింది. మీరు ఇంటి దగ్గర చదువుకుని ఈ వారం అంతా నేర్చుకుని రావాలి.